పైసలు ఇస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టమంటున్నారు, అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటున్నారు, బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ఖర్చు భరిస్తామంటున్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలంటూ ఈయన దుబ్బాక ఎమ్మెల్యే ఈయనకి ఇచ్చిన పని ఏందో ఈయన చేస్తున్న పని ఏందో నాకైతే అర్థమవుతలేదు. దుబ్బాకల 50,000 ఓట్లేసి గెలిపించారు. ఎక్కువ నేను అనేది మెజారిటీ గురించి చెప్తా ఉన్నా. రఘునందన్ రావు అనే 1100 1500తోనే గెలిచిండు ఉప ఎన్నికలు అన్నారు కదా. ఇక్కడ 50,000 పైగా ఓట్లేసి మెజారిటీ ఇచ్చి గెలిపిస్తే ఈయన ఏం పని చేస్తుండే ఇక పారిశ్రామికవేత్తలతోని అట్లే బిల్డర్లతో కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాడు. ఇచ్చిన పని చేస్తే అయిపోతుంది కదా. దుబ్బాకల ఆడ నువ్వు ఇచ్చిన హామీలేంది, రఘునందన్ రావు చేయకపోతే నువ్వు చేస్తా అన్న పనులేంటి, అవన్నీ ఎన్నడ ముందర వేసుకుంటావు, ఎప్పుడు చాలు చేస్తావు. నేను ఒకటి అడగకనా, ఒకటి గీ పని పెట్టుకున్నావు. ఒకటి కేసీఆర్ చెప్పిండు నిన్న మొన్న, మీ నాయకుడే చెప్పిండు, మేము వాళ్ళని 5 ఏళ్ళు పరిపాలించేటట్టుగా చేస్తాం, మేము ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని కూలదోయాలన్న కుట్ర కానీ లేకపోతే ఆలోచన కానీ మాకు లేదు, మాకు అవసరం కూడా లేదు, రేపు పొద్దుగల ప్రజలే తిరిగి మమ్మల్ని ఎన్నుకుంటారు, వాళ్ళే వేస్తారు మా దగ్గర. కానీ డైరెక్ట్గా కేసీఆర్ చెప్పింది విన్నారు కదా. ఇలా ఈ పీకుడు మంత్రుడు లెక్క ముందరకు వచ్చి పడగొట్టమంటారు. నీతో అవుతుంది ఏది, నీతో అయితే చెప్పు. నీకు మాట్లాడే చక్కగా రాదు, ప్రజా సమస్యల గురించి కొట్లాడే తెలియదు, పైగా మొత్తానికి మొత్తం ప్రభుత్వాన్నే మార్చమని నీ దగ్గరకు వస్తురట. ఆడెంత పీకుడు కాడో నువ్వెంత పీకుడు మంత్రులు అని దుబ్బాక ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇలా నువ్వు ఏ పార్టీ ఉండొచ్చు, తమరికి ఇచ్చిన పని ఏంటిది, ఎంపీగా తమరు ఎంత కులబొడిసిరో అంతా తెలిసిందడ. ఎంపీగా తమరు ఏం పని చేసిరో కూడా అందరూ చూసిర్రు. తర్వాత ఇలా ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం చేస్తున్నావు కూడా చూస్తూ ఉన్నారు. నీ బిజినెస్లను చక్కబెట్టుకోవడానికి, నీ సొంత పనుల కోసానికి రాజకీయాలు వాడుకుంటున్నామని పక్కాగా దుబ్బాక ప్రజలు అంటారు. ఇది ఎవరో నేనో ఇంకోరో అంటున్న మాటలు కాదు. ఇది నీ ఆస్తుల కోసము, నీ ఆస్తుల రక్షణ కోసము, లేకపోతే నీ బిజినెస్ల కోసం చేసుకుంటున్నటువంటి రాజకీయాలే తప్ప ప్రజా సమస్యల పైన కానీ ప్రజలకు సేవ చేయడం మీద కానీ అస్సలు చిత్తశుద్ధి లేని ఎమ్మెల్యే వాళ్ళు ఉన్నారంటే కొత్త ప్రభాకర్ రెడ్డి అని డైరెక్ట్గా పబ్లిక్ అనుకుంటా ఉన్నారు దుబ్బాకోలు. గాదంటే ఇడిచిపెట్టి ఈయన దగ్గరకట వచ్చి కొత్తన్న జరా మనం ఎట్లయినా సరే రేవంత్ రెడ్డిని బడగొట్టాలి, పైసలు ఇస్తాం. ఎవరో ఇచ్చిరు చెప్పా, బయట పెట్టు. నిజంగా నీకు ఎవడోడు చెప్పిండు చెప్పు. ఆ బిల్డర్ ఎవడు, పారిశ్రామికవేత్తవుడు, మరి ఆ దొంగలు ఎవరో రేవంత్ రెడ్డికి ఎరక కావాలి, ఇప్పుడు తెలవాలి. మరి ఈ చింతపని చేస్తాడు, అది కరెక్ట్ అని అంటలేదు నేను. అంటే ప్రభుత్వాన్ని కూలదోయాలన్న కుట్రలు చేస్తూ ఉన్నారు చూడు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయాలంటే మీరు వాళ్ళు నాకు అర్థం కాలేదు. ఎవరి కాడు వచ్చిందంటే నేను కూడా ఒప్పుకుంటా, లేదా ప్రజలే ఒప్పుకుంటారు అంటే యాక్సెప్ట్ చేస్తాం. అరే మీరు పైసలు ఉన్న వాళ్ళంతా కలిసి ప్రభుత్వాన్ని మారుస్తారు, ఇదా మీ వేషాలు, ఇదా మీ దొంగ లెక్కలు. డబ్బులుంటే ఎవరినైనా ఏమైనా చేస్తానా? ప్రభుత్వాలనే మార్చే ప్రయత్నం పైసలు ఉన్నోడు చేస్తాడట. ఇక పేదోని ఓటుకు విలువలేదా? అది నేను అడిగేది. పేదోడు ఓటు ఎందుకు వేయాలి? ఇక ఉరేక నిన్న అంబేద్కర్ జయంతి నాడు ప్రతోడు మాట్లాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా ఇవాళ మనం ప్రభుత్వాలను ఎన్నుకున్న ప్రభుత్వాల ద్వారా మనం పరిపాలన కొనసాగించుకుంటా ఉన్నాం, తద్వారా మన అభివృద్ధి చేసుకుంటా ఉన్నామని నిన్న వేదికల మీద ప్రతోడు చెప్పే నేను గది నిజం అనుకుంటే కదా. ఈ సామాన్యుడి మాట నేను చెప్పేది అది కదా అసలు అనుకుంటాము. తీరా చూస్తే ఈ దొంగలంతా కలిసి ప్రభుత్వాన్ని మార్చచ్చట, తీసేయచ్చట, దింపచ్చట, దానికి పైసలు పెట్టుకోనికి తయారున్నారట, కొనుక్కొని మార్చుకొని ఇలా ప్రభుత్వాన్ని మార్చి పడేస్తారట. ఇక ఇదెక్కడ ప్రజాస్వామ్యం అయిపోయా, ఇదెక్కడ దేశం అయిపోయా? ఇది జరగలేదా అంటే నేనేం జరగలేదు అంటలే. పేదోడు మాట్లాడుకుంటుండే ఇలా నిన్ననేమో గామాట చెప్తిరి, ఇవాళనేమో పైసలు ఇస్తే ఏమైనా జరుగుతాయట అంటే ఏం కథ ఇది? ఇక మా ఓటేంది, మా బతికేంది, మమ్మల్ని ఎవడు మార్చాలి, మా జీవితాలు ఏందని డైరెక్ట్గా ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు. సో ఈ బంద్ చేసి ఇవన్నీ బంద్ చేసుకొని సప్పుడేక మంచి అవకాశం ఇచ్చారు నీకు, ఎంపీగా గెలిపించారు, తర్వాత ఇలా ఎమ్మెల్యేగా ఉన్నావు. ఎమ్మెల్యేగా గంత మంచి మెజారిటీ ఇచ్చి గెలిపిస్తే మరి నువ్వు ఉద్ధరిస్తున్న ఏం పని, ఏం చేస్తూ ఉన్నావు? ఏమన్నా చక్కగా అయినాయా దుబ్బాకై? రోడ్లు కానీ మీరు ఇచ్చిన హామీలు కానీ పనులు కానీ అవుతున్నాయా? ఏమన్నా బరాబర్ అయినాయా? అన్ని యాడియానే ఉన్నాయా? దుబ్బాకలు అడితే చెప్తారు కదా ఏం జరుగుతూ ఉన్నదని. నువ్వు చేయాల్సిన ఇడిచిపెట్టేదో గీ పని ముందరేసుకున్నావు ఏదో అని దుబ్బాక ప్రజలు అంటూ ఉన్నారు.